హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ నెవిల్. సో ఈ రోజు మనతో స్టూడియోలో సంకల్ప్ వాసు, అంటే ఇప్పుడు సంకల్ప్ వాసు కాదు, ఇప్పుడు మ్యూజిక్ వాసుగా మన ముందుకు వచ్చాడు. ఈ రోజు మనతో స్టూడియోలో ఉన్నారు. సో సార్తో మాట్లాడి తెలుసుకుందాం అసలు ఏమవుతుంది, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, డబ్బులు ఎలా సంపాదించాలి, అప్పులు ఎలా తీర్చుకోవాలి, అన్నిటి గురించి మనం సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, ఇప్పుడు చాలా మంది బిజినెస్ పెట్టుకుంటారు, ఏదో ఒక వ్యాపారం పెట్టుకొని దాంట్లో పడిపోతారు. మళ్ళీ తిరిగి కోలుకోవాలంటే వాళ్ళకి ఎలాంటి ఆప్షన్స్ దొరకవు. ఒకవేళ ఆ వ్యాపారం నుంచి కోల్పోయినా కూడా తిరిగి కోలుకోవాలంటే ఏం చేయాలి అసలు? అంటే ఇక్కడ ఒకటండి, వ్యాపారం పెట్టారు వాళ్ళు. ఇప్పుడు 10 మంది పచేరీ కొట్లు ఓపెన్ చేశారనో, 10 మంది ఫుడ్ స్టాల్స్ పెట్టారనో, 10 మంది ఇది చేశారనో, మన పులిని చూసి నక్కల వాతలు పెట్టుకొని మనం అదే సేమ్ వ్యాపారం చేస్తే ఫెయిల్ అవుతాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కొన్ని పర్సనాలిటీస్ ఉంటాయి. అవును. ఇప్పుడు వాడికి ఫుడ్ అంటే ప్యాషన్, చిన్నప్పటి నుంచి వండడం ఇష్టం, ఫుడ్ స్టాల్ పెట్టి సక్సెస్ అయ్యింది. ఇంకోటి ఫెయిల్ అయ్యింది. ఎందుకు? ఆడు దానికి 18 అవర్స్ అయినా ఉంటాడు కిచెన్ రూమ్లో. ఎందుకంటే ఫుడ్ వండేటప్పుడు అబ్బా నేను ఇంతమందికి సర్వీస్ చేస్తున్నాను, బయట ప్రపంచాన్ని మర్చిపోతాడు, మైండ్ ఆఫ్ అయిపోద్ది. సో వాడికి అదంటే ఇష్టం, అందుకని వాడు సక్సెస్ అవుతాడు. నువ్వు అంత టైం ఇస్తావా? ఇప్పుడు మిగతా ఫెయిల్ అయిపోయిన ఏంటి, వాడు వేరే పనిలో ఉంటాడు, ఆ ఈ ఏదైతే బిజినెస్ పెట్టాడో ఫోకస్ చేయడు. అంటే వాడికి ఇంట్రెస్ట్ కనెక్ట్ అవ్వదు అనమాట. నీ పనికి ఎప్పుడైతే నువ్వు ఇంట్రెస్ట్ కనెక్ట్ అవ్వదో, నువ్వు దానికి టైం పెట్టలేవు, ఎనర్జీ పెట్టలేవు, ఎఫర్ట్స్ పెట్టలేవు, ఖచ్చితంగా నువ్వు ఫెయిల్ అవుతావు. సో ఇక్కడ ఏంటి, నీలో ఉన్న ప్యాషన్ అనేది దానికి కనెక్ట్ అవ్వాలి. దీన్నే ఇకిగై అంటారు. ఇకిగై జపాన్ లో ఎక్కువ మంది ఎక్కువ కాలం ఎందుకు తెలుసండి బతుకుతారు? వాళ్ళు నచ్చిన పని, వచ్చిన పని, పనికొచ్చిన పని, ఈ మూడు ఫాలో అవుతారు. ఏ పని చేస్తే నువ్వు అత్యంత ఎగ్జైటెడ్ గా ఉంటావు, ఏ పని చేస్తే నీకు ఉత్సాహం వస్తుంది, ఏ పని చేస్తే నీకు డబ్బు వస్తుంది, ఏ పని చేస్తే నీకు పేరు ప్రఖ్యాతులు వస్తాయి, ఏ పని కోసం నువ్వు ఆకలేసిన దాహం వేసిన నైట్ 2 o'clock అయినా నువ్వు వెయిట్ చేయడానుకుంటావు, దట్ ఈజ్ నీ అసలైన పని అనమాట. దాని ఇన్నర్ కాలింగ్ అంటారు. దీన్ని బిజినెస్ గా మార్చు. ప్రపంచంలో అల్టిమేట్ బిజినెస్ లో సక్సెస్ అయిన వాళ్ళు, లైఫ్ లో సక్సెస్ అయిన వాళ్ళు, పర్సనల్ గా సక్సెస్ అయిన వాళ్ళు అందరూ కూడా ఈ ఇకిగైని ఫాలో అయిన వాళ్ళే. ఎందుకంటే ఫిష్ ఉంది, మంకీ ఉంది. ఫిష్కి చెట్టు ఎక్కమని పోటీ పెట్టామనుకోండి, ఎక్కగలదా? మంకీకి ఫిష్ లాగా స్విమ్ చేయమని పెట్టామనుకోండి, కాంపిటీషన్ లో రన్ అవ్వగలదా? కాదు. తాబేలు కుందేలు టాలెంట్ కుందేలుదే, తాబేలు టాలెంట్ దేనికి కాంపిటీషన్ పెడితే ఎలా? మన ఇండియాలో లేదంటే బయట ప్రపంచంలో ఎక్కువ మంది సఫర్ అయ్యేది ఇదే. ఎక్కువ మంది ఫెయిల్ అవడం, అన్నా నేను ఫెయిల్ అయినానా, 10 కోట్లు లాస్ అయినా, 1 కోటి రూపాయలు లాస్ అయినా అంటాడు. ఫస్ట్ నీ పర్సనాలిటీ చెక్ చేస్తాను నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చే వాళ్ళకి. నీకు మోస్ట్ ఏదంటే ఇష్టం, నువ్వు ఎటువంటి బట్టలు వేసుకుంటావు, ఎటువంటి ఫుడ్ తింటావు, ఏ ప్లేస్లో ఎక్కువ ఉంటావు, దీన్ని ఏంటంటారంటే స్ట్రెంగ్త్ ఫైండర్ అంటారు. ఆ స్ట్రెంగ్త్ నిన్ను డామినేట్ చేస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అండి, నాకు సూట్ వేసుకుని కన్నా ఇలాగా చిరిగిపోయిన ప్యాంట్లు, ఇలాగా ఫంకీగా ఉండడం అంటే ఇష్టం బేసిక్గా. కొన్ని రియల్ ఎస్టేట్ మీటింగ్కి వెళ్ళినప్పుడు సూట్ వేసుకుని వెళ్తాను, కానీ ఇది ఎక్కువ 5 days ఇలాగ ఉంటాను నేను. మరి నా దగ్గరికి వచ్చి కౌన్సిలింగ్ వస్తుంటారు కదా, పెద్ద వాళ్ళు వస్తుంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పొలిటీషియన్ కొంతమంది వస్తుంటారు. మరి ఇలాగ ఉంటాను కదా, దీనికి దానికి ఈ సబ్జెక్ట్ మాట దీనికి సంబంధం ఉంది ఏమైనా? లేదు. కానీ నాకు ఇలాగంటే ఇష్టం ఉండడం కాబట్టి, నేను దీన్ని లవ్ చేస్తున్నాను కాబట్టి, ఇష్టంగా ఫీల్ అవుతున్నాను కాబట్టి, సబ్జెక్ట్ కూడా చెప్పడం ఇష్టం ఉండదు. నేను ఎప్పుడు కష్టపడట్లేదు. నువ్వు ఏదైతే ఇష్టపడి పని చేస్తావో దానికి కష్టపడవు, కష్టం అనేది ఉండదు అక్కడ, నువ్వు ఆడుకున్నట్టు ఉంటుంది. ఇలా ఆడుకున్నట్టుగా ఉన్నదాన్ని బిజినెస్ గా మార్చావు అనుకోండి, ఈజీ. నువ్వు అసలు ప్రపంచంలో నువ్వు ఎప్పుడు జీవితంలో కష్టపడాల్సిన అవసరం లేదు. అందులో నీకు ఆ బిజినెస్ లో సక్సెస్ అవుతుంది. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లో ఎవరైతే ఫెయిల్ అయ్యారో పలానా దాంట్లో డబ్బు వస్తుందని చూశారు తప్ప మిగతా ఇష్టాన్ని చూడలేదు. సో నా దగ్గరికి ఎవరైనా వస్తే ప్యాషన్ ప్రీనియర్ గా మార్చేస్తారు. మీరు ఎంటర్ప్రీనర్ పేరు విన్నారు, కానీ ప్యాషన్ ప్రీనియర్ అంటాను నేను. ఫస్ట్ టైం వింటున్నాను. ఇలాంటి ఉంటాయి 100x వాసులు, మ్యూజిక్ వాసులు ఇలాంటి ఉంటాయి. ప్యాషన్ ప్రీనియర్ అంటే ఏంటి? నా దగ్గరికి వచ్చినప్పుడు చెక్ లిస్ట్ ఇస్తా, నీకు ఏదంటే మోస్ట్ ఇష్టం, ఇంతవరకు నువ్వు ఫెయిల్ అవ్వబాయి, 1 కోటి రూపాయలు 2 కోట్లు పోగొట్టు, మైనస్లో ఉన్నావు, జీరోలో ఉన్నావు, ఓకే పక్కన పెట్టి ఇవ్వండి, నీకు అప్పులు ఉన్నాయి, దానికి కూడా ఏం చేయాలో చెప్తా. నీకు ఏదంటే ఇష్టం, నీ స్ట్రెంగ్త్ ఏంటి? ఇప్పుడు డూప్లికేట్ ఒరిజినాలిటీ అనేది ఒకటి ఉంటుందండి. డూప్లికేట్ అంటే ఏంటి? పక్కోటి నీకు అందులో ఫీల్డ్లో టాలెంట్ లేదు, అయినా పక్కోడి పని నువ్వు చేస్తున్నావు, అప్పుడు నువ్వు డూప్లికేట్ అవుతావు. ఒరిజినల్ క్రియేటివ్ అంటే ఏంటి? నువ్వు దేవుడు దానికోసం పుట్టించాడు, దేనికోసం పుట్టావు దానికోసం పుట్టించాడు అనమాట. అది నువ్వు చేస్తే నువ్వు ఒరిజినల్, నేను ఎవరు డూప్లికేట్ చేయలేడు. కానీ ప్రపంచంలో ప్రతి ఒక్కడు ఏం చేస్తాడు తెలుసా? పక్కోడు దాంట్లో ఎక్కువ డబ్బులు వస్తున్నాయని చేస్తాడు, డూప్లికేట్ అవుతావు. అప్పుడు నువ్వు డూప్లికేటే, సెకండ్ అవుతావు, ఒరిజినల్ కాదు. ఇప్పుడు రాజమౌళి గారిని తీసుకెళ్లి డాన్స్ చేయమంటే అవుతుందా? కాదు. రాజమౌళి గారు తీసుకెళ్లి దేవిశ్రీ ప్రసాద్ లా రాక్ స్టార్ చేయమంటే అవుతుందా? అలాగే ఇళయరాజా గారు తీసుకెళ్లి బాలకృష్ణ డైలాగ్ చెప్పమంటే అవుతుందా? కాదు. ఏఆర్ రెహమాన్ గారు తీసుకెళ్లి క్రికెట్ ఆడమంటే అవుతుందా?
సచిన్ టెండూల్కర్ తీసుకెళ్ళి మ్యూజిక్ చేయమంటే అవుతుందా, డాన్స్ చేయమంటే అవుతుందా? అంటే ఎవరి స్ట్రెంత్ ఇందులో, అందరూ సక్సెస్ఫుల్ ఫెయిల్ అవ్వాలి కదా. అవును. సో అందరూ సక్సెస్ఫుల్ ఫెయిల్ అయ్యడం, మరి ఎందుకు డిఫరెంట్ వచ్చాయి? ఎందుకంటే ఎవరికి ఉన్న స్ట్రెంత్ ఉంటుంది. దట్ ఈస్ ద ప్యాషన్ అనమాట. వాళ్ళ ప్యాషన్ ని ప్రీనియర్ గా మార్చారు, ఎంటర్ప్రీనర్ గా. అదే నీకు కూడా కొన్ని టాలెంట్స్ ఉంటాయి, అది నీకు తెలియదు. నీకు తెలిసేటప్పుడు 35-40 వచ్చేస్తుంది. ఇంట్లో వాళ్ళు చెప్పడు, నీ పక్కోడు అసలు చెప్పడు, ఎందుకు నువ్వు ఎదిగితే అటు చూడలేడు కాబట్టి. అవును. నీ రిలేటివ్స్ అసలు చెప్పరు, మరి చెప్పేవాళ్ళు ఎవరు? మెంటర్సే. వాసు ఉన్నారు కదా. లేదు, అందరు గురువులు ఉన్నారు బ్రదర్. అవును. నా దగ్గరికి వచ్చే వాళ్ళకి నేను చెప్తాను, ఎందుకంటే నా దగ్గరికి రమ్మని నేను ఎప్పుడు చెప్పను, అందరి దగ్గరికి వెళ్ళమని నేను చెప్తాను. ఓకే సార్. నేను నచ్చితే నా దగ్గర రమ్మంటాను. అది గ్రేట్ సార్. అంతే, ఎందుకంటే లోక కళ్యాణం విశ్వ కళ్యాణం, మనం అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకే ఎందుకంటే మనం కూడా సమాజంలో ఒకటి కాబట్టి. సార్. సో ఇక్కడ ఏంటి మెయిన్, మీరు ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే మీ ప్రొఫెషన్ ని ప్యాషన్ గా మార్చుకోండి. దానికోసం 12 hours 16 hours ఖర్చు పెట్టండి. ప్యాషన్ ని ప్రొఫెషన్ గా మార్చుకోండి, దాన్నే బిజినెస్ గా మార్చండి. మీరు ఎందుకు హ్యాపీగా ఉంటారో నేను చూస్తాను. నా స్టార్టింగ్ డబ్బు రావట్లేదని అంటారు, రాకపోతే మానే 10 రూపాయలు రానే, చారన్నం తిను, పెరిగన్నం తిను, అందులో టాలెంట్ పెంచుకో. నీ దగ్గరికి ఎత్తుక్కుని అవకాశాలు వస్తాయి, ఎత్తుక్కుని వస్తాయి. కానీ దానికోసం జెన్యున్ గా పనిచేయి, దానికోసం నిలబడు. ప్రపంచం బలం ఒక్కొక్కడికి ఒక బలం ఉంటుంది, నీ బలం నీకు ఉంటుంది. మైజ్బాబు చెప్పినట్టుగా నీ బలాన్ని నువ్వు నమ్ము. ఇంట్లో వాళ్ళు నమ్మరు, ప్రపంచం నమ్మదు, స్నేహితులు నమ్మరు, కానీ నిన్ను నువ్వు నమ్ము, నీ బలాన్ని నమ్ము, దాని మీద నిలబడు. ప్రపంచం మొత్తం నీ వైపు తిరుగుతుంది. దాన్ని ఇన్నర్ స్ట్రెంత్ అంటారు, స్ట్రెంత్ ఫైండర్ అంటారు, దాన్ని ప్యాషన్ అంటారు, దాన్ని ప్యాషన్ ప్రింటర్ అంటారు, దాన్ని ఇకిగై అంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్.